హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడాలంటే క్రేజ్ అయినా ఉండాలి, డిమాండ్ అయినా ఉండాలి, లేదా ఈ రెండైనా ఉండాలి. ఫస్ట్ మనం క్రేజ్ అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వచ్చేసి బాలయ్య బాబుది క్రేజా లేకపోతే డిమాండా, అలాగే మన చిరంజీవి గారిది క్రేజా డిమాండ్ అన్న దాని గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం అన్నమాట. సో మరి మీ అభిమాన హీరో ఎవరో? బాలయ్య బాబు అయితే జై బాలయ్య బాబు అని చెప్పేసి, అలాగే మెగాస్టార్ అయితే జై మెగాస్టార్, జై చిరంజీవి అని ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మీరు పవర్ స్టార్ అభిమానులు ఉంటే జై పవర్ స్టార్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఫస్ట్ మనం వచ్చేసి క్రేజ్ కానీ డిమాండ్ కానీ రావాలంటే ఒక ఆర్టిస్ట్కి ఒక స్టేజ్ అయితే రావాలన్నమాట. సో అది ఎలా వస్తుంది? మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, లేకపోతే ఆయన చేసిన మూవీస్ కావచ్చు, సక్సెస్ రేట్ కావచ్చు, అలాగే మనకి ఎంచుకున్న స్టోరీలు కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు. సో ఆయన జనాల్లోకి వెళ్ళారు, ఎంతవరకు వెళ్ళారు అన్న దాని గురించి మనకి ఆ ఆర్టిస్ట్కి డిమాండ్ అయినా క్రేజ్ అయినా ఏర్పడుతుంది అనమాట. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఆర్టిస్ట్కి వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ చూడకుండా, స్టోరీ చూడకుండా, ఏ డైరెక్టర్ చేస్తున్నాడు, ఎవరు టెక్నీషియన్లు ఉన్నారు, అది ఏం పట్టించుకోకుండా ఆయన గురించి ఆ సినిమాకి వెళ్తూ ఉంటే, ఆ ఒక్క హీరో గురించి సినిమాకి వెళ్తుంటే దాన్ని క్రేజ్ అంటారు. లేదు అలా కాదు, మనకు వచ్చేసి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఆర్టిస్ట్కి లేదా ముందు నుంచి అయినా సరే, సో మనం ఏ డైరెక్టర్తో అయితే చేస్తున్నామో ఆ డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే ఇంకా టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళందరి మీద డిపెండ్ అయ్యి, లేదా సినిమా మీద వచ్చిన టాక్ని డిపెండ్ అయ్యి, లేదా సినిమా ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవి మంచిగా ఉంటేనే సో ఆ సినిమాకు వెళ్ళేవి జనాలు ఉంటారు కదా. సో అలా ఉంటే మటుకు దాన్ని డిమాండ్ అయితే అంటారన్నమాట. సో మనకి బాలయ్య బాబు, చిరంజీవి గారి గురించి, ఇద్దరు గురించి చూసినట్లయితే బాలయ్య బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే వచ్చారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ది పక్కన పెడితే, బాలయ్య సినిమా ఏ డైరెక్టర్ చేస్తున్నాడు, అందులో ఇంకెవరైనా ఆర్టిస్టులు ఉన్నారా, సో లేకపోతే మనకి ఆ సినిమా ట్రైలర్ బాగుందా, టీజర్ బాగుందా, ఇవన్నీ పట్టించుకోరు. ఫ్యాన్స్ క్రేజ్తో అయితే మూవీకి అయితే వెళ్ళిపోతారనమాట. సో మన చిరంజీవి గారి సినిమా కానీ చూసినట్లయితే, సో అక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ దాన్ని పట్టించుకుంటారు. అలాగే డైరెక్టర్ల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేస్తారు. సో అప్పుడు ఆ సినిమాకి డిమాండ్, క్రేజ్ అయితే పెరుగుతుంది అనమాట. సో ప్యూర్గా చెప్పాలంటే నా ఒపీనియన్ కావచ్చు, ఇంకా కొంతమంది అయితే మనకి ఇంటర్వ్యూలో చెప్పిన ఒపీనియన్స్ ప్రకారం జర్నలిస్టులు కావచ్చు, మూవీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే, బాలయ్య బాబుది ప్యూర్ క్రేజ్ అండ్ అలాగే డిమాండ్ క్రేజ్కి తోడు ఎలాగో ఉంటుంది. సో మన చిరంజీవి గారిది డిమాండ్. సో ఈయన సినిమా చేస్తే లాభాలు వస్తాయి, బాలయ్య సినిమా చేస్తే లాభాలు వస్తాయో రావో తెలియదు, కానీ సినిమా మటుకు అదే క్రేజ్ అయితే ఉంటుంది. సో మనకి డిమాండ్ ఉన్న హీరో చిరంజీవి గారు అవుతారు అనమాట. డిమాండ్తో క్రేజ్ వస్తుంది, కానీ క్రేజ్తో డిమాండ్ వచ్చే హీరో మటుకు బాలయ్య బాబు అన్నమాట. సో ఇప్పుడు మనకి క్రేజ్ ప్లస్ డిమాండ్ ఉన్న హీరో అయితే ఒకరైతే ఉన్నారనమాట. సో ఆ హీరోనే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన సినిమాకి కూడా మనం ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే డైరెక్టర్ అవి ఇవి ఏం పట్టించుకోం. క్రేజ్ కూడా ఉంటుంది, బిజినెస్ కూడా జరుగుతుంది, డిమాండ్ కూడా అయితే ఉంటుంది అనమాట. క్రేజ్ డిమాండ్ రెండు ఉన్న హీరో నాకు తెలిసినంత వరకు వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నమాట. మిగతా హీరోలతో మనం కానీ అనుకుంటే వాళ్ళు ఎవరితో చేస్తున్నారు, ఏ ఆర్టిస్టులు, ట్రైలర్ ఎలా ఉంది, టీజర్ ఎలా ఉంది, ఎంత బిజినెస్ చేసింది, ఇవన్నీ బజ్ని క్రియేట్ చేస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అవి ఏమి ఉండవు అన్నమాట. సో అవి ఏమి లేకుండా స్క్రీన్ మీద ఆయన కనిపిస్తారు అన్నదైతే ఉంటే చాలు, దానికి క్రేజ్ డిమాండ్ రెండు అయితే ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది నేనైతే చెప్పాలనే అనుకున్నది క్రేజ్ డిమాండ్ గురించి. వీళ్ళు ముగ్గురు కాకుండా మీకు ఇంకేదైనా హీరో గురించి మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.